రాయదుర్గం భూములు. రాయదుర్గంలో టీజీఐఏసీ వేలంలో రికార్డు ధర పలికింది. ఏకంగా ఎకరం 264 కోట్లు పలికింది. 5.25 ఎకరాల స్థలం విలువ 1386 కోట్ల రూపాయలు పలికి ఆశ్చర్యంలో ముంచెత్తింది. సర్వే నంబర్ 83/1లో 5.25 ఎకరాల భూమి వేలం వేసింది. గతంలో 237 కోట్ల రూపాయలు పలికింది. హైదరాబాద్ లో ఎకరం భూమి ధర ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. హైదరాబాద్ ఐటీ కారిడార్ అయినటువంటి రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డు స్థాయికి చేరింది. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఏసీ నిర్వహించిన ఈ వేలంలో భూములకు ఊహించని రీతిలో రికార్డు ధరలు నమోదయ్యాయి. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గం పాన్ మక్తా పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న ప్లాట్ P1 కు టీజీఐఏసీ ఆన్లైన్ ద్వారా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరం భూమి ధర ఏకంగా 264 కోట్లు పలికింది. 5.25 ఎకరాల స్థలానికి గాను మొత్తం 1386 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఈ స్థలాన్ని వేలంలో దక్కించుకుంది. అయితే టీజీఐఏసీ అధికారులు ఈ భూమికి ఎకరానికి 175 కోట్లుగా కనీస ధర నిర్ణయించారు. కొన్ని నెలల క్రితం ఇదే సర్వే నెంబర్లోని స్థలానికి ఎకరం 237 కోట్ల రూపాయల పలకగా ప్రస్తుతం ఆ రికార్డును దాటి 264 కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో ఐటీ కంపెనీల విస్తరణ, వాణిజ్యపరమైన డిమాండ్ కారణంగానే రాయదుర్గం ప్రాంతం వేలంలో ఈ స్థాయి రికార్డుల ధరలను నమోదు చేస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గతంలో 237 కోట్ల రూపాయలు పలికితేనే ఎంతో గొప్పగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటి 260 కోట్ల రూపాయల పైచీలకు దాదాపుగా. అంటే ఏంటి, ఏ విధంగా చూడాలి? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కానీ, లేకపోతే ఇతరత్రా వస్తున్నటువంటి విమర్శలన్నిటికీ చెక్ పెట్టే విధంగా హైదరాబాద్ లో భూమి బంగారం కన్నా చాలా గొప్పది, ఖరీదైంది అనేటువంటి రీతిలో పలుకుతున్నటువంటి ఈ రికార్డు ధరలు ప్రభుత్వం నిర్వహించినటువంటి అఫీషియల్ వేలంలోని ఎలా చూడాలంటారు దీన్ని? దేశవ్యాప్తంగా కూడా అంటే గతంలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంత అంటే ఎకరం భూమి దాదాపు 204 కోట్లకు గతంలో వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రికార్డును కూడా తన రికార్డును తనే బద్దలు కొట్టడం అనే విధంగా హైదరాబాద్ మరొకసారి ఏదైతే రాయదుర్గానికి సంబంధించి 83/1 ఏదైతే ఆ ఫ్లాట్ ఉందో దానికి సంబంధించి ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి ఈ ఎకరంగా మరి చరిత్ర సృష్టించింది. దాదాపు 264 కోట్ల మరి ఈ మొత్తం కూడా వ్యయంకి మరి ఇది అమ్ముడుపోయింది. కాబట్టి ప్రపంచంలోనే మరి అత్యంత ఖరీదైనటువంటి ల్యాండ్లలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మన దేశంలో అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్నటువంటి సిటీలలో అంటే ఐటీకి సంబంధించి కావచ్చు, వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఈ 3 సిటీలను కూడా వెనక్కి నెట్టేసి అంటే ఆ స్థాయిలో కూడా అంటే దరదాపుల్లో కూడా లేని విధంగా ఇప్పుడు ప్రస్తుతం మరోసారి రికార్డును సృష్టించింది రాయదుర్గం సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా. ఒకవైపు కొంత విమర్శలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ అసలు నడవట్లేదు అనుకునే ఈ కోణంలో ఇప్పుడు ఇది 264 కోట్లకు ఒక్కసారిగా అమ్ముడుపోవడంతో రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఐటీ కారిడార్ కావచ్చు, నాలెడ్జ్ సిటీ కావచ్చు, అలాగే కోకాపేట కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఆ ఏరియా అంతా కూడా గతంలో ఒక వాదన ఉండేది మురళి, అంటే మనం భూములు కొనగలుగుతున్నాం కానీ బంగారం కొనలేము అనేది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, కొంత మరి వీళ్ళు అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు బంగారాన్ని కొనగలుగుతారు కానీ ఖచ్చితంగా ఈ భూములు కొనాలంటే చాలా మరి ఇదైతుంది, కాస్ట్లీ అయిపోతున్నాయి అనేది కూడా మరి అర్థమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా దేశంలోనే ఇది రికార్డుగా సృష్టించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి రాయదుర్గంలో ఈ మొత్తం 5.25 ఎకరాలు గతంలో టీజీఐఏసీ వేలం నిర్వహించినప్పుడు ఏదైతే 174 కోట్లకు పోయింది. అది జూన్ 2026లో. సో మరొకసారి దాని తర్వాత 2025లో చూస్తే దాని విలువ కొంచెం పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరొకసారి ఆ రికార్డులను అన్నిటినీ ఆ 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ మరొకసారి తన రికార్డును తనే బద్దలు కొట్టుకొని కూడా మరి 264 కోట్లకు పోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఐటీ కారిడార్ కావచ్చు, నాలెడ్జ్ సిటీ కావచ్చు, కోకాపేట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఈ మొత్తం ఈ ఐటీకి మాదాపూర్ ఇవన్నీ కూడా ఈ ఐటీకి సంబంధించినటువంటి ఏరియాస్ అన్ని కూడా మొత్తం రేట్లు డబుల్ ట్రిబుల్ అయిపోయే అవకాశం ఉంది. కోట్లకు పరిగెత్తున్నాయి. దాంతో పాటు కొంత డెవలప్మెంట్, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా
చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కూడా ఈ నాలెడ్జ్ సిటీని ఇక్కడ నిర్మించబోతుంది. ప్రపంచంలోనే ఈ యాపిల్ సంస్థ కావచ్చు, అంటే ప్రపంచ దిగ్గజాలకు సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడికి రాబోతున్నాయి. సో తద్వారా ఇక్కడ మొత్తం కూడా ఏదైతే ఉద్యోగాలు కావచ్చు, ఆ మొత్తం ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇక్కడ కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అందుకు గాను ఇదంతా కూడా మరి డెవలప్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఇవన్నీ కూడా అంటే ఈ సిటీ అంతా కూడా కొంత డెవలప్మెంట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మరొకసారి ఈ రేట్లు పెరగడంతో చుట్టుపక్కల దాదాపు 60 కిలోమీటర్ల మేర దీని ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. మొత్తం ల్యాండ్ రేటు పెరిగి కొంత మరి తెలంగాణకు అలాగే హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం కనబడతా ఉంది. మురళి, ఎస్, అంటే రియల్ ఎస్టేట్ భూమి అనేది తగ్గలేదని నిరూపిస్తూనే ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఒకంత ఈ ధరలు ఊతమిచ్చేలాగా కూడా కనబడుతున్నాయి. ఇక నుంచి అయినా సరే రాబోయే రోజులకి ఒకంత, అంటే ఇప్పుడే గతంలో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి గతంతో పోల్చుకుంటే అనేటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాల నుంచి ఈ ఒక్క రికార్డు ధరతోటి రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది కానీ, లేకపోతే ఆ స్థాయిలో డిమాండ్ అదే విధంగా ఉంది. కాకపోతే దృష్టి సారించాలి. ఈ నేపథ్యంలో మనం ఆసక్తి చూపిస్తే భారీ స్థాయిలో కూడా ఇంకా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడొచ్చు అంటే మురళి, ప్రధానంగా ఇప్పుడు 264 కోట్లకు ఇక్కడ నాలెడ్జ్ సిటీలో పెరిగిందంటే చుట్టుపక్కల దాదాపు 60 కిలోమీటర్ల మేర సో ఆ ధర ఎంత పెరగబోతుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పక్కల కానీ అటుపక్క మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ లో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ సిటీ అది కంప్లీట్, మొత్తం నాలెడ్జ్ సిటీ కంప్లీట్ అయిపోతే కనుక ఖచ్చితంగా 264 కోట్లు కాదు, సో ఆ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా దీన్ని తలదన్నేలా 500 కోట్లకు పోయినా కానీ మరి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ ఏదైందో ఇప్పుడు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టుకోవచ్చు, ల్యాండ్ల మీద పెట్టుకోవచ్చు అనేది ఇది ఒక మరి సంకేతం. ఎందుకంటే 264 కోట్లు ఇక్కడ నాలెడ్జ్, అంటే ఇక్కడ ఏదైతే రాయదుర్గంలో ఉంటే చుట్టుపక్కల రేట్లన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మధ్యతరగతి ప్రజలు లేదంటే కొంత ఆదాయం ఉంచుకున్న వాళ్ళు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా దాన్ని డబుల్ ట్రిపుల్ అయ్యి మరి వాళ్ళకు సంపాదన ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం మురళి. అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల భూములు ధర రేటు పెరగబోతున్నాయి కాబట్టి సో ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి రేపటి నాడు ఇంకొక 1-2 ఇయర్స్ లో ఈ నాలెడ్జ్ సిటీ కంప్లీట్ అయిపోతే రేపటి నాడు ఇప్పుడు ఒక 100 కోట్లు పెట్టి మనం ఒక ఎకరా కొనుక్కుంటే అది దాదాపు 300 కోట్లు 200 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఇంకా మరి ఊపందుకునే అవకాశం కనబడతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఇంకా దానికి సంబంధించి డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ప్రభుత్వం వేల నిర్వహించినటువంటి ప్రతిసారి కూడా తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం మీద టీజేఐసి గతంలో నిర్వహించినటువంటి వేలంలో ఇదే సర్వే నెంబర్ కి సంబంధించి కొంచెం పక్కన ఉన్నటువంటి భూమి దాదాపుగా 237 కోట్లు పలకడం, ఇప్పుడు దానికి సంబంధించి దానికి పక్కనే ఉన్నటువంటి 5.25 ఎకరాల ల్యాండ్ ఒక్కొక్క ఎకరం దాదాపుగా 264 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 1386 కోట్ల రూపాయలు 5.25 ఎకరాలకు గాను భారీ స్థాయిలో రికార్డును నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో విస్తరిస్తోందో, ఏ స్థాయిలో ఊపందుకుంటుందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.